సార్, గతం నుంచి కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. కానీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌కి ఒక రాజధాని లేదు. హ్మ్. మనం ఇప్పుడున్న ఏదైతే విశాఖపట్నం ఉన్నదో దీన్ని రాజధాని అంటున్నారు ఎక్స్ సీఎం. హ్మ్. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ సీఎం ఏమో అమరావతి అంటున్నారు. అమరావతి ఆల్రెడీ క్లారిటీగా కూడా కన్ఫర్మ్ అయింది. దీనికోసం ఏమంటారు సార్? వాస్తవానికి నా పేరు డాక్టర్ సుంకర రమణమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షుని ఉత్తరాంధ్ర విద్యార్థి సేన. రాష్ట్రం విడిపోయేటప్పుడు సమైక్యాంధ్ర సమైక్యాంధ్రగా రాష్ట్రం ఉండాలని, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ సమైక్యంగానే ఉండాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తరుణంలో దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. అప్పట్లో రాష్ట్రం విడిపోయేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు హైదరాబాద్ క్యాపిటల్ సిటీగా మా దాదాపు ఒక 153 మేజర్ అండ్ మిడిల్ ఇండస్ట్రీస్ ఉండేవి. ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన టోటల్ డెవలప్‌మెంటు అక్కడ కనబడుతుండేది. ఇప్పుడు రాజధాని అనే ప్రశ్న వచ్చేటప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అయిందంటున్నారు మీరు. రాజధాని అనే ప్రశ్న వచ్చేటప్పటికి రాజధాని రాజకీయ చదరంగంలో ఒక పావుగా ఉపయోగపడిందే తప్పితే ఏ రోజు కూడా ఎక్కడ డెవలప్‌మెంటల్ యాక్టివిటీ చేద్దామని గాని, పోనీ ఈ ప్రభుత్వం గతంలో అమరావతికి ప్రధానమంత్రి ద్వారా శంకుస్థాపన చేశారు. ఏదో డెవలప్‌మెంట్ చేశారు. వచ్చిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా అమరావతిని కంటిన్యూ చేసి మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది. కానీ ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి వైజాగ్‌లో మీకు దసరాకు వస్తాను, దీపావళికి వస్తాను, అమావాస్యకు వస్తాను, పున్నంకి వస్తానని చెప్పేసి వైజాగ్‌ని డెవలప్‌మెంట్ చేయలేదు. అమరావతిని అట్లానే వదిలేశాడు. కర్నూలులో హైకోర్టు కూడా పెట్టలేదు. ఇది ముమ్మాటికి 5 సంవత్సరాల తాలూకా పరిపాలన విఫలం రాజధాని విషయంలో. టు బి ఫ్రాంక్ ఐయామ్ టెల్లింగ్. ఎందుకంటే ఒక విద్యార్థి సంఘ నాయకునిగా ఈ ప్రాంతం తాలూకా అభివృద్ధిని కోరుకునే వ్యక్తిగా మేమేమంటున్నామంటే మాకు రాజధాని కాదు కావాల్సింది. మాకు అభివృద్ధి కావాలి. ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కావాలి. ఉత్తరాంధ్ర విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగాలు కావాలి. యువతకు సంబంధించిన అభివృద్ధి కావాలి. అనేక పరిశ్రమలు ఇక్కడికి రావాలి. అలాంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఇప్పుడు 2 విషయాలండి. అప్పట్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పేవాడు. అభివృద్ధి, సంక్షేమం 2 వేరు వేరు. 2 ఒకే ఘటన మనం కట్టలేం. పీపుల్ అట్రాక్టివ్ పాలసీసు, పీపుల్ వెల్ఫేర్ పాలిటిక్స్ 2 ఉంటాయి. ఈ పీపుల్ వెల్ఫేర్ పాలిటిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి అట్రాక్టివ్ పాలిటిక్స్తోనే గత 5 సంవత్సరాలు గడిపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా మేజర్ మిస్టేకు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోవడానికి ప్రధాన కారణం. అట్రాక్టివ్ పాలసీస్‌ని ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒకటో 2 ఇంప్లిమెంట్ చేయాలి. అప్పట్లో అప్పట్లో మన ఎన్టీ రామారావు గారు అట్రాక్టివ్ పాలిటిక్స్‌ని సంక్షేమం పాలిటిక్స్ కింద, వెల్ఫేర్ పాలిటిక్స్ కింద క్రియేట్ చేశాడు ఆయన. అది అద్భుతమైన విషయం. ₹2 కిలో బియ్యం పథకం. అప్పట్లో కరువుతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రతి ఇంటికి కూడా బువ్వ పెట్టే ప్రయత్నం అప్పట్లో ₹2 కిలో బియ్యం పథకం. అలాంటి పథకాలను ఇస్తే ఇంప్లిమెంటేషన్ చేస్తే పర్వాలేదు కానీ వీళ్ళ ఓట్ల రాజకీయం కోసం అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇటు చంద్రబాబు నాయుడు గారైనా ఏ ఒక్కరైనా కూడా వీళ్ళ జేబుల్లోంచి ₹1 కూడా తీసి ప్రజలకు ఇవ్వరు. వీళ్ళు అధికారంలోకి రావడానికి అనేక అట్రాక్టివ్ పాలసీస్‌ని ప్రవేశపెడితే రాష్ట్రం కుదేలైపోతుంది. ఇటు ఉపాధి కోల్పోతున్నారు విద్యార్థులు, అటు ఇండస్ట్రీస్ కూడా రావట్లేదు. కేవలం వీళ్ళ తాలూకా ఓట్ల రాజకీయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే మేజర్‌గా అమరావతి రాజధానిగా ఏర్పాటయింది. సగం అభివృద్ధి చెందింది. రీసెంట్‌గా నేను విట్‌కెళ్ళాను ఒక అడ్మిషన్ కోసం. విట్‌కెళ్తే వాస్తవానికి చూశాను అమరావతి మొత్తం. అమరావతిలో డెవలప్‌మెంట్ అయితే అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్‌లో. ఈ అమరావతి డెవలప్‌మెంట్‌కి, రాజధాని డెవలప్‌మెంట్‌కి, అభివృద్ధికి వ్యత్యాసం ఉంది. రాజధాని ఎక్కడైనా ఉండనివ్వండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాంతంలో ఐటీ ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. మిట్టల్ ఆర్సెల్ఆర్ రాబోతుంది. లేకపోతే ఇంకో ఇండస్ట్రీస్ వస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు వైజాగ్‌లో 292 మేజర్ అండ్ మిడిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాదాపు 43 విజయనగరంలో మేజర్ మిడిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ మనకు చూడాల్సిందల్లా ఒక్కటేంటంటే ఈ ప్రాంత విద్యార్థులకి, ఈ ప్రాంత పరిశ్రమలలో అవకాశాలు కల్పించాలి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం దాదాపు ఎవ్రీ ఇయర్ 5000 మెంబర్స్ యంగ్ అండ్ యూత్ పీపుల్ రిలీవ్ అయ్యి వెళ్తున్నారు. వాళ్ళకి ఎక్కడవండి ఉద్యోగాలు? ఎవరిస్తున్నారు? ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఉంటుంది. హెచ్ఆర్లు మేనేజ్ చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో హెచ్ఆర్లు మేనేజ్ చేసుకుంటారు, తీసుకొస్తారు. వాళ్ళ తాలూకా స్టూడెంట్స్ని మళ్ళీ మొబిలైజ్ చేసి వాళ్ళకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు అలా జరగట్లేదు? ఇది మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉండాలి.
అడ్మిషన్ ఒక్కటే చేసుకోవడం ప్రభుత్వం విశ్వవిద్యాలయాల తాలూకా పని కాదు. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. గత 5 సంవత్సరాలు ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్‌గా ఉన్న 5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే ఆయన హెచ్ఆర్‌ని మేనేజ్ చేసే పరిస్థితి దగ్గర నుంచి రాజకీయాలను మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చేసాడాయన. విశ్వవిద్యాలయాన్ని ఒక క్యాంప్ ఆఫీస్‌గా తయారు చేసి వైఎస్ఆర్‌సీపీ తాలూకా యాక్టివిటీస్ అని నడిపేవాడు తప్పితే విద్యార్థులకి ఉపాధి కల్పిద్దామన్న ఆలోచన, ఒక హెచ్ఆర్‌ని మేనేజ్ చేద్దామని గాని, ఒక ఇండస్ట్రీస్‌ని తెచ్చి వాళ్ళతో ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ కల్పిద్దామన్న ఆలోచన లేదు. అదే విధంగా ఇప్పుడు కూడా కంటిన్యూ అయిపోతుంది. నేనేమంటున్నానంటే ప్రతి విశ్వవిద్యాలయం విజయనగరంలో జేఎన్‌టీయూ ఉంది, త్రిబుల్ ఐటీ ఉంది, అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద దాదాపు 18, 20 విశ్వవిద్యాలయాల్లో ప్రతి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోనూ గవర్నమెంట్ విధిగా ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయాలి. దానివల్ల యంగ్ అండ్ యూత్ పీపుల్ ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో సీట్ ఎవరికి వస్తుందండి ఎంసెట్‌లో? అద్భుతమైన ర్యాంక్ వచ్చేటోడికే విశ్వవిద్యాలయ సీట్ వస్తుంది. వాడు ఎందుకు పనికి రాకుండా రిలీవ్ అయ్యి వెళ్ళిపోతే, వాడికి ఉపాధి లేకపోతే వాడు వలస వెళ్ళడం. ఇప్పుడు మన మిత్రుడు చెప్పాడు, ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రుడు చెప్పాడు ఈయన. అడిగాడు అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా విద్యార్థులందరూ కూడా వలస వెళ్ళిపోతేనే ఉపాధి ఉంటుందా లేకపోతే ఉండదని. వాస్తవానికి మీరు అనేది 100% కరెక్టు. వలస వెళ్ళిపోతేనే ఉపాధి ఉంటుందనే ఆలోచన నుంచి ఇక్కడే ఉంటే ఉపాధి ఉంటుందనే ఆలోచన గవర్నమెంట్ తీసుకురావాలి. ఎందుకంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. దాని ద్వారా దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన వ్యక్తుల్ని, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విద్యార్థుల్ని, యువతని ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. మేజర్గా విజయనగరంలో కానీ వైజాగ్లో కానీ మేజర్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్. వాళ్ళెవ్వరూ కూడా విజయనగరం జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే వైజాగ్లో ఇస్తారు ఉద్యోగం, వైజాగ్ జిల్లాకు సంబంధించింది అయితే విజయనగరంలో ఇస్తారు ఉద్యోగం. వాడు ఇచ్చిన 17,000, 18,000, 20,000 రూపాయలకి ఇక్కడ నుంచి అక్కడికి వలస వెళ్ళి అక్కడ పనిచేసి ఇక్కడికి రావడం అంటే చాలా కష్టం అయిపోతుంది. 10,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కే పోతుంది, ఇంకా 6,000, 7,000 రూపాయలు ఉంటుంది. మేమనేది ఏంటంటే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం వాడు ఉద్యోగం ఇవ్వమనండి. వాళ్ళకి ఏంటి అభద్రతాభావం? ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ఒకటి పెట్టాలి. ఏ ప్రాంతంలో ఇండస్ట్రీ ఉంటే ఆ ప్రాంతం వాళ్ళతోనే ఫిల్ చేయాలి. దీనివల్ల వలసవాదాన్ని సగానికి పైగా అరికట్టొచ్చు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచన చేయాలి. ప్రతి ప్రభుత్వ విశ్వవిద్యాలయంలోనూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంపల్సరీ క్రియేట్ చేయాలి. అది విశ్వవిద్యాలయం తాలూకా విధిగా మారాలి. సార్ మరో విషయం సార్, గతంలో ఒక ప్రముఖ ఎంపీ మాట్లాడుతూ మన వైజాగ్ని ముఖ్యంగా బీచ్ని చాలా డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ కూడా బారు ఇవన్నీ కూడా పెట్టొచ్చు అని అది చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అంటే గోవా కల్చర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడతారని. నిజంగానే అలా పెడితే దాన్ని డెవలప్ విధంగా చూడొచ్చు అంటారా? లేకుంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీస్ అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, వీళ్ళందరి పరిస్థితి ఏంటంటారు నిజంగా ఆ కల్చర్ ఇక్కడికి వస్తే? అంటే ఎంపీ గారు, లోకల్ ఎంపీ గారు మాట్లాడారనే విధానాన్ని అయితే నేను దాన్ని సమర్థించను. కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే స్పష్టమైన విధానం, ఆర్థిక, సామాజిక, రాజకీయ విధానం ఒకటి ప్రభుత్వానికి ఉండాలి. ఆ ప్రణాళిక విభాగంతోనే ప్రభుత్వం ముందుకొస్తేనే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలు కూడా మేము మోసపోయాం. ఈ ప్రాంతం రాజధాని వస్తుంది, ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుద్ది, ఈ ప్రాంతం వల్ల అనేక ఉద్యోగాలు, వేల ఉద్యోగాలు వస్తాయని భ్రమలోని కల్పించారు గత ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మోసపోయి మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మోసపోతే మరి ఎన్నాలని ఈ జీవన విధానం ఎలాగే ఉంటుంది? ఈ రోజుకి మీరు ఇప్పుడు బీచ్ అందాలని, బీచ్ విషయాల్ని ఒక మాట పక్కన పెట్టుకుందాం. అరకు, పాడేరు లాంటి గిరిజన గ్రామాల్లో ఈ రోజుకి కూడా డోలీ వ్యవస్థ ఉంది. డోలీ అంటే మీకు తెలుసో లేదో, దాదాపు 12, 14 కిలోమీటర్లు ముందు ఒక అతను, వెనకతలు ఒక అతను, మధ్యలో ఒక ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 12, 13 కిలోమీటర్లు తీసుకెళ్తే కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వచ్చిన పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి స్వాతంత్రం వచ్చాక ఇదేం దౌర్భాగ్యం అండి? స్వాతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు అయింది. ఇంకా మనం డోలీ వ్యవస్థను కంటిన్యూ చేయాలా? మేమనేది ఏంటంటే ఓకే, మీరు బీచ్ని ఏదో చేస్తామంటున్నారు, అది ప్రజలకు ఇబ్బంది లేని విధంగా చేయండి. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర జిల్లాల్లో మౌలిక రంగాల అభివృద్ధి మీద దృష్టి సారించండి. మా తాలూకా విజ్ఞప్తి అది. ఎంపీ గారు బీచ్కే ఎంపీ కాదు, ఎంటైర్ విశాఖపట్నం మొత్తానికి ఎంపీ. ఇప్పుడు జస్ట్ మీరు సింహాచలం కొండలు ఉన్నాయి, సింహాచలం కొండల పక్కన అనేక గిరిజన తెగలు ఈ రోజుకి జీవిస్తున్నాయి. వాళ్ళ తాలూకా జీవనశైలి మీరు చూడండి. ఈ రోజుకి మా ఉత్తరాంధ్ర కల్చర్ ఉంటుంది అక్కడ. ఎలాగా జాకెట్ లేని పరిస్థితుల్లో అంటే ఉండకపోవడం కాదు, వాళ్ళు వేసుకోరు.
అలాంటి కల్చర్ ఉండే వ్యక్తులను కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ఆర్థిక సామాజిక రాజకీయాల్లో డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వాలు ఎందుకు ఇలాగా మిన్నుకుంటున్నాయో నాకేం అర్థం కావట్లేదు. ఉదాసీన వైఖరి వద్దు దయచేసి. మరొక తెలంగాణ ఉద్యమంలాగా ఉత్తరాంధ్ర ఉద్యమం వచ్చే పరిస్థితి ఉంది. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయండి. మీకు నచ్చిన దగ్గర రాజధాని పెట్టుకుంటే అమరావతి పెడతామన్నారు, సగం డెవలప్ చేస్తామన్నారు, చేయండి. పూర్తి స్థాయిలో చేసేయండి. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా బాగా వెనుకబడిన జిల్లాలు ఆ రోజు శ్రీకృష్ణ కమిటీకి మేము చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. దాదాపు యునాని, ఆయుర్వేదిక్ వైద్యశాలలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4, 5 ఉన్నాయి. ఇదేం దౌర్భాగ్యం అండి? ప్రాథమిక ఆరోగ్యాన్ని కూడా కనీస అవసరాన్ని కూడా తీర్చలేని ప్రభుత్వాలు ఈ రోజు కాదు ఏ రోజు కూడా మాకొద్దు. ప్రభుత్వాలు మారాలి, ప్రభుత్వ తీరు మారాలి, ఇక్కడ ఉపాధి ఉండాలి, ఇక్కడ అవకాశాలు రావాలి, ఇక్కడ మౌలిక రంగాల అభివృద్ధి కావాలి, ఇక్కడ తాలూకా నిరుద్యోగులకి ఉపాధి కావాలి. అంతేగాని యూనివర్సిటీస్ ఇదొక వ్యాపార రంగం అయిపోయిందండి. ప్రతి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 500 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు వచ్చేస్తున్నారు వెలుపలికి. వాళ్ళకి ఈ రోజుకి కూడా ఒక్కరికి ప్లేస్మెంట్ చూపించిన పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీకి లేదు. ఆంధ్ర యూనివర్సిటీ లాంటి విశ్వవిద్యాలయాల్లో ప్లేస్మెంట్స్ లేకపోతే ఇంకా నిరుద్యోగులకి ఇంకేం న్యాయం జరుగుద్దండి? దీని మీద కూడా దృష్టి సారించాలని మనం చేసుకుంటాం. సార్ మరో విషయం సార్, మనం వైజాగ్ని సింగపూర్ చేస్తామని మాటలైతే వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అయిపోయింది, సింగపూర్ అయిపోయింది, చాలా డెవలప్ అయిపోయింది వైజాగ్ ఇప్పుడు వెళ్తే ఒక మరో ప్రపంచం అని కూడా చాలా మాటలైతే వినిపిస్తున్నాయి. ఇది కేవలం ప్రచారం వరకునైనా నిజంగా అలా జరుగుతుందంటారా? అంటే సింగపూర్లో నాకు తెలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఆ ఆస్పెక్ట్లో డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో ఒక పద్ధతి అయితే, ఇంకొక పద్ధతి విలాసం, తాలూకా త్రాగడం, విలాసం పద్ధతి అది వేరే. రెండో పద్ధతి, మొదటి పద్ధతిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వాలు ఏవైనా కూడా, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అయినా అవ్వచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, ఏ ప్రభుత్వాలైనా డెవలప్మెంట్నే మేము ఆహ్వానిస్తాం. సింగపూర్ సిటీ లాగా అయితే మాకు ఆనందమే, కానీ సింగపూర్ సిటీలో ఒక డెవలప్మెంట్ కోణంలోనే ఈ వైజాగ్ డెవలప్మెంట్ అయితే మాకు ఆనందం. అంతేగాని తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేకపోతే భూ కబ్జాకోరులకి అలాంటి వీటికి నిలయమైన వైజాగ్ మాకు అవసరం లేదు. మాకు అవసరం ఏంటంటే సింగపూర్ సిటీ లాంటి డెవలప్మెంట్ కావాలా, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, అనేక పరిశ్రమలు రావాలి. సార్ ఇప్పుడు కూడా మన దేశానికి అతిపెద్ద నష్టం ఏమైనా ఉన్నదంటే అది ఏదంటారు? నిరుద్యోగమా, లేకుంటే ధరల పెంచడమా, ఆరోగ్యమా, మత రాజకీయాలా? వాస్తవానికి అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి చెప్తున్నాను. మతానికి సంబంధించి, సాంస్కృతిక విధానానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు భారతదేశంలో. భారతదేశంలో మెజారిటీ ప్రజల తాలూకా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది రైట్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, లేకపోతే కాక్రోచ్ పార్టీ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. ఆ విధానంలో మనం వేలిపెట్టే అవసరం మనకు లేదు. ఇంకా మీరు ధరల పెరుగుదల అన్నారు. ధరల పెరుగుదల నియంత్రణ అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత, అది చేయాలి. రీసెంట్ 2-3 రోజుల క్రితం ట్రెండ్స్లో నీట్ పేపర్ లీకేజ్, ఇలాంటి లీకేజీలను ఎవరిని సమర్థించరు. కానీ ఒక తప్పును పట్టుకొని అదే పనిగా రాజకీయం చేస్తూ సంఘ విద్రోహులు, మత విద్రోహులు ఉద్యమాలు చేస్తానంటే ఏ భారతీయుడు, ఏ సనాతన సాంప్రదాయ భారతీయుడు చూస్తూ ఊరుకోడు. ఖబర్దార్, మరోసారి దేశవ్యాప్త ఉద్యమం జరుగుద్ది. ఈ సనాతన ధర్మాన్నో లేకపోతే ఈ సనాతనమైన ఆలోచనని పరిరక్షించుకోవడం కోసం. అలాగే తప్పును ఎవరు కాదనలేరు. డెఫినెట్గా లీకేజీల కారణమైన వాళ్ళు అవసరమైతే ఉరి తీయండి, బహిరంగ క్షమాపణ చెప్పించండి, బహిరంగ ఉరి తీయండి, దాన్ని ఎవరో కాదనరు. లీకేజ్ పేరు చెప్పుకొని కాక్రోచ్ పార్టీ చేస్తున్న వికృత చేష్టలు మాత్రం దేశమంతా ఖండిస్తాం. మేమందరం కూడా తిరగబడతాం. ఏంటి సార్, అంటే ఏ విధంగా ఖండిస్తారు? అంటే చాలామంది సుమారుగా 15 మంది వరకు కూడా పిల్లలు చనిపోయినట్టు కూడా రిపోర్ట్ అయితే తెలుస్తుంది మొన్న జరిగిన ధర్నాలో. ఇక్కడ మన ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది యువకులందరూ కూడా వచ్చి కేవలం ఇది రాజకీయ వ్యాపారం కోసమనే నీట్ పేపర్లు అమ్ముకున్నారని కూడా చెప్తున్నారు. మరి దీన్ని మీరు ఇప్పుడు ఎలా ఖండిస్తున్నారు? వాళ్ళకి ఒక సపోర్ట్గా కాక్రోచ్ పార్టీ నిలబడ్డదని ఇప్పుడున్న విద్యార్థులు చెప్తున్నారు. మరి దీని కోసం ఏమంటారు? ఉద్యమం చేయడం ప్రతి ఒక్కరి తాలూకా రాజ్యాంగబద్ధమైన హక్కు. ఉద్యమం చేయాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, దీనిలో ఎవరు కాదనలేని అంశం. ఇంకా రెండో అంశం, నీట్ పేపర్ లీకేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకా మనకి అభ్యంతరాలు ఏమైనా ఉంటే మనం లేవనెత్తొచ్చు ప్రజాస్వామికబద్ధంగా. జంతర్ మంతర్లో జరిగిన విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క భారతీయుడు, సోషల్ మీడియా చాలా అవేర్నెస్ ఉంది. సోషల్ మీడియా ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈరోజు సోషల్ మీడియా ఏం జరుగుతుంది, జంతర్ మంతర్లో ఉదయం లెగిస్తే ఏం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు. అనేక వేల మంది సంఘ విద్రోహులు కలిసిన రోజు అక్కడ 35 నుంచి 45 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండేటోళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేయడంలో తప్పు లేదు.
విధ్వంసకరమైన పార్టిసిపేషన్ చేయడం తప్పు. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే విధ్వంసం కానీ యాజిటేషన్ మేము కూడా యాజిటేషన్ చేసాం. అనేక వేల యాజిటేషన్‌కి నేను నాయకత్వం వహించాను. ఏ రోజు కూడా విధ్వంసకరమైన యాజిటేషన్ చేస్తే పబ్లిక్‌కి ఇబ్బంది ఉంటది, పోలీసులకి ఇబ్బంది ఉంటది, ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటది. ప్రభుత్వానికి, పబ్లిక్‌కి, పోలీసులకి ఇబ్బంది లేని పని మనం ఏదైనా చేయొచ్చు. ఇబ్బందేం లేదు. ఇంకా రెండో అంశం, కాక్రోచ్ పార్టీకి సంబంధించిన ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్. వాళ్ళకుండే లింక్స్ ఏంటో ఏ రోజైనా మనం గమనించామా? వాళ్ళకుండే పరిచయాలేంటి? అంటే ఇది సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంది ఇంటర్వ్యూ అంటే నేను కాదనను కానీ, కాక్రోచ్ పార్టీకి ఉండే లింక్స్, సంఘ విద్రోహులతో ఉండే లింక్స్ ఈరోజు భారతదేశానికి పెను ప్రమాదం. విద్యార్థులు అది అప్రమత్తంగా ఉండాలి. ఉద్యమాలు చేయడంలో తప్పు లేదు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఎవరైతే ద్రోహులు ఉన్నారో, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఉరిశిక్ష వేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం సంఘ విద్రోహ శక్తులతో కలిసి పనిచేయకండి విద్యార్థులారా. మీకు అందరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీ తాలూకా రైట్ ఉంది, మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. మీరు మీ మీ పద్ధతులు మీరు ఎజిటేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం సంఘ విద్రోహులతో కలిసి మాత్రం ఎజిటేషన్ చేయొద్దని ఉత్తరాంధ్ర విద్యార్థి సంఘం మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ మరో మాట సార్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. నేను కొద్దిమంది పేర్లు చెప్తా, కొన్ని పార్టీల పేర్లు. మీకున్న అనుభవం ప్రకారంగా వాళ్ళ మీద మీ అభిప్రాయం ఉత్తరాంధ్ర పెద్దగా మీరు చెప్పండి, యూత్ అందరికి కూడా అర్థమయ్యేలాగా. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి కొద్దిగా పద్ధతి గల వ్యక్తి. మిగతా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితో పోల్చుకుంటే మంచి వ్యక్తి. నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యక్తి. ప్రైమ్ మినిస్టర్, ఇప్పటికుండే ప్రైమ్ మినిస్టర్స్లో చాలా అద్భుతమైన వ్యక్తి. అతనికి ఏమీ అవసరం లేదు. ప్రజాక్షేమం, దేశ అభివృద్ధి అతనికి కావాలి. ఎస్, నేను కూడా అదే చూస్తున్నాను. బట్ వ్యవస్థలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒక పెద్ద వ్యవస్థలో అనేక లోపాలు ఉంటాయి. అనేక లోపాలను చూపించి ఇతని వ్యక్తి సరికాదు, ఇది ఇతని వ్యక్తి మంచి కాదు అనే కాన్సెప్ట్ అయితే తప్పు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజ్ ద బెస్ట్. పవన్ కళ్యాణ్ ఇంపార్టెంట్, హ్యాపీ, పర్వాలేదు, బాగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు ముందే చెప్పాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత వ్యాలిడెక్ట్, బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ఆయన ఏం చేశాడో ఆయన గుండెల మీద చేసుకొని చెప్పాలి. నేనేమంటున్నానంటే మంచి అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు ప్రజలు. ప్రజలకు నువ్వేం చేయగలిగావు? ఇగో చెప్పుకోవడానికి ఒక మంచి పాయింట్, ఈ అభివృద్ధి ఇలా చేశానని చెప్పుకోవడానికి ఏం లేదు. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత అద్భుతమైన మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మనం ఏం చేయగలిగాం? పనిచేయడం కాదు కదా, ప్రజా సంక్షేమం పనిచేయడం కాదు. ఇప్పుడు 15,000 రూపాయలు వీళ్ళకి, 15,000 రూపాయలు వాళ్ళకి, అడగనోడికి అందరికి 15,000 ఇచ్చుకుంటే వెళ్ళిపోతే ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. అట్రాక్టివ్ పాలసీసే కాదు, నేను ఇప్పుడే చెప్పాను, అట్రాక్టివ్ పాలసీసే కాదు, డెవలప్మెంట్ పాలసీస్ కూడా మనకు కావాలి. డెవలప్మెంట్ పాలసీస్లో ఏవి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు మీరు చెప్పండి, దానికి నేను సమాధానం చెప్తాను. సరే, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మీ పిల్లలకి భవిష్యత్తు కనిపిస్తుందంటే ఏమంటారు? వాస్తవానికి కొన్ని చర్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. కొన్ని చర్యలు, ఒకటి, ప్రతి విశ్వవిద్యాలయంలోని, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగాలి. ఏ ప్రాంతానికి సంబంధించిన ఇండస్ట్రీస్లో ఆ ప్రాంతం తాలూకా విద్యార్థులను, నిరుద్యోగ యువతకే ఉపాధి కల్పించాలి. ఈవెన్ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్లో క్లాస్ 4 ఎంప్లాయీస్ అందరూ కూడా ఓన్లీ గాజువాక, మా ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 1 ఎంప్లాయీస్ అందరూ కూడా అదర్ దెన్ ఉత్తరాంధ్ర. మాకు ఆఫీసర్స్ అయ్యే యోగం లేదా? మాకు చదువు రాదా? ఈ విధానాలు మారాలంటున్నాను నేను. ఇది 100% ఈ విధానం మారాలి. సో ఇక్కడుండే ఇండస్ట్రీస్, ఇప్పుడు సపోజు రెడ్డి ల్యాబ్స్ ఉంది పైడి భీమవరంలో. రెడ్డి ల్యాబ్స్లో లోకల్ వాడికి ఎవరికి ఇవ్వరు, ఎందుకంటే ఉద్యమాలు చేస్తారనే భయం. సో ఉద్యమాలు చేయరు. ఎప్పుడు మీరు సంక్షేమం బాగా చూసుకుంటే ఎందుకు ఉద్యమం చేస్తారు? ఊరికనే రోడ్డుకి తిరగడానికి అవసరం ఏంటి? మేమేమంటున్నామంటే ఈ ప్రాంత విద్యార్థులకి ఈ ప్రాంతం తాలూకా డెవలప్మెంట్ కావాలి. వేరే వాడు వచ్చి ఈ ప్రాంతం తాలూకా డెవలప్మెంట్ తీసుకోడు. లాస్ట్ టైం కూడా మేము చెప్పాం, ఈ భూములను ఆక్రమించుకునేది, ఈ మా తాలూకా ఆఖరికి మా ఉత్తరాంధ్ర నినాదాన్ని కూడా ఆక్యుపై చేసే ప్రకాశం జిల్లా వాడు వచ్చి జై ఉత్తరాంధ్ర నినాదం ఎత్తుకుంటున్నాడండి. ఇదేం దౌర్భాగ్యం? మా నినాదాన్ని కూడా ఆక్రమించుకునే పరిస్థితిలో ఉంటే మేము ఉద్యమం చేసుకోలేని పరిస్థితి, వెనుకబడి ఉన్నాం. ఇది ఉత్తరాంధ్ర తాలూకా దౌర్భాగ్యమైన పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.